ఏర్పాటు చేసినారో దేవా మీకు బాటంగా తెలుసుకున్న తండ్రి నీ వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య నీ పాదం పట్టుకొని అడుగుతున్నాము నాయన, సహాయం చేసి తోడైండండి ప్రభువా. అయ్యా తండ్రి నీకే స్తోత్రము దేవా. ఫాదర్ చెప్పిన విధంగా నా తండ్రి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి సుఖించుమో అని ఈ దేహము ఎంతగానో నాయన ఆశపడుతున్నాను ప్రభువా. అలాంటి ఆశలు లేకుండా ప్రభువా నీ వైపు చూసే కృపను దయచేయు నాయన దేవా. సహాయం చేయము తండ్రి, నీ కోసం వెలికే హృదయంలో దయచేయము దేవా. నీకు స్తోత్రమైన నీ రాజ్యమును ఎదిగే హృదయంలో దయచేయము నాయన, నీ సన్నిధి చేసే హృదయంలో దయచేయము నాయన. అవును తండ్రి, అనుదినం మాకు నీ సన్నిధి కావాలి అని మేము ప్రార్థిస్తూ దయచేయము దేవా. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము యేసయ్య. నీ సన్నిధి కావాలి నాయన. అయ్యా మీరు మాతో ఉంటే నాయన మాకు ఏమి కొదవలేదు తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. అవును తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు పుడతారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. మా మధ్యన ఉన్న యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముచున్నాము దేవా. నీకు స్తోత్రం నాయన. ఈ గృహంలో మీరు నివాసం చేస్తున్నారు నమ్ముచున్నాము దేవా. నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, నమ్ముత మీ వంతు అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినారు ప్రభువా. మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము యేసయ్య. నీ పాదం పట్టుకుని నడిపిస్తున్నాము నాయన. వీరులము వ్యర్థులమునైనా పనికి మాలిన వారిని దేవా నీ చెంతకు వచ్చినాము నాయన. నిన్ను ఆరాధించే మహిమపరిచే భాగ్యము దయచేసినందులకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. అవును తండ్రి, ఇంతమంది కూడి ప్రార్థన చేస్తున్నారంటే దేవా నిజముగా మా మధ్యన మీరు ఉన్నారు ప్రభా. మాటలు పలికిస్తున్నారంటే మీరు నిజముగా మాతో ఉన్నారు తండ్రి. మా ప్రార్థనలు మా విన్నపములు ఆలకించిన దేవా నీకే స్తోత్రమునైనా. దేవానికి స్తోత్రము అయ్యా. నీకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. దేహి నడుపుచున్నామునైనా సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. నీ పాదం పట్టుకుని అడుగుచున్నాము ప్రభా. నీ గృహం చుట్టూ మీ కంచె వేయండినైనా. అవును ప్రభా, మీ అగ్ని ఉంచండి దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. రవిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఆయన చేసిన బిజినెస్ లో మీ కాపుదల దయచేయండి. బిజినెస్ మీకు